వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుత్తూరు మండలం గోపాలకృష్ణపురంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించిన ఎమ్మెల్యే మీరు అక్కడికి వెళ్ళండి, మీరు పడాలి కదా ఫోటోస్. మా స్కూల్లో పిల్లలు ప్రైమరీ స్కూల్ వాళ్ళ పక్క స్కూల్ కూడా వస్తున్నారు సార్. టీచర్స్ మనం చూస్తున్నాం, ఎన్నో రోజులుగా కూడా టీచర్ల కొరత అనేది, షార్టేజ్ అనేది మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కూడా చాలా షార్టేజ్ ఉండింది. ఎప్పుడో 2000 సంవత్సరంలో అప్పుడు డిఎస్సి చూసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఒక పోస్ట్ కూడా భర్తీ కాల. అలాంటిది మన విభజిత ఆంధ్రప్రదేశ్లో 16,000 పైచీలకు ఉద్యోగాలకి ఒకటేసారి డిఎస్సి ఇచ్చి సంచలనం సృష్టించారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒకటేసారి ఇప్పుడున్న కాలంలో 16,000 పైచీలకు రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ మనం చూడలే. అలాంటిది మన దగ్గర అంటే మన చిత్తూరు జిల్లాలో దాదాపులో 2,000 టీచర్ పోస్టులు మనం తీసుకోబోతున్నాం. అదనంగా కూడా వస్తూ ఉన్నారు. ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ అంతా ఫుల్ఫిల్ అయిపోయి కంప్లీట్ అయిపోగానే, రిక్రూట్మెంట్ అంతా అయిపోగానే మన అలాట్మెంట్ మన చిత్తూరు జిల్లాకే 2,000 పైచీలుక టీచర్లు మనకు రాబోతున్నారు. అంటే మనం విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ కూడా. ఎందుకంటే భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలు బాగా చదువుకోవాలా, వాళ్ళు బాగా పైకి రావాలా, మన భారతదేశం బాగుండాలంటే వీళ్ళు బాగుంటారే మనం బాగుంటాం ఒక ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ అంటూ నిర్మించాలంటే వీళ్ళ మీద నిర్మించాలా, వీళ్ళు బాగుండాలా, చదువు సంధ్యలు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ హోల్సమ్ గా ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో దృక్పథంతో అన్ని చేస్తున్నాం. ఇవాళ చాలా స్కూల్స్ ని కూడా అప్గ్రేడ్ చేస్తా ఉన్నాం. మోడల్ ప్రైమరీ స్కూల్ అని ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి అన్ని క్లాసులకు కూడా టీచర్ వచ్చేట్టు చూస్తున్నాం. అంటే మామూలుగా మమ అనిపించకుండా ఊరికే సున్నాలు వేయడం లేకపోతే చేసామని చెప్పి ఊదర కొట్టడం కాకుండా ప్రతి క్లాస్ రూమ్ కి ప్రతి సెక్షన్ కి ఒక టీచరు. అంటే ఇంత ముందు ఎట్లా ఉండిందంటే 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి మొత్తం కూడా ఒకే టీచర్ ఉండేవాడు. ఒకే టీచర్ పొద్దున్నే సాయంకాలం దాకా ఆయనే 1వ తరగతి చెప్పాలా, వాళ్ళే 2వ తరగతి చెప్పాలా, 3వ తరగతి చెప్పాలా, అంటే ఇంక వాళ్ళు ఏం చెప్తారు? ఎగ్జామినేషన్ పెడితే పిల్లలకి, అదే పిల్లలకి 3వ తరగతి 7వ తరగతి చదివే పిల్లడికి 3వ తరగతి పాఠాలు పాస్ కావట్లా. 3వ తరగతి సంబంధించిన సిలబస్ లో మనం క్వశ్చన్లు అడుగుతుంటే 7వ తరగతి పిల్లడు క్లాస్ చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ టీచర్ అది అనుకూలం కాదు. టీచర్ కూడా ఏం చేయగలుగుతారు? అది ఊరికే వాళ్ళ తల్లిదండ్రులు పనికి వెళ్తున్నారు, వీళ్ళు పెట్టుకుంటున్నాం అనే ఒక ఇది చెప్తే చదువు చెప్పే పరిస్థితి కనిపించట్లే. అలాంటి దాన్ని ఇప్పుడు మనం రెక్టిఫై చేయాలి, అలాంటిది మనం చదువు నేర్పించాలి, వచ్చిన పని మనం సరిగ్గా చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి క్లాస్కి కూడా ఒక డెడికేటెడ్ టీచర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు. అంటే 1వ తరగతి టీచరు రోజంతా ఉంటారు, పాఠాలు చెప్తారు, ఆ మొత్తం కూడా వేరే ఇష్యూస్ ఉండవు. అట్లా 2వ తరగతి 3వ తరగతి దానికనే చెప్తున్నాం. మనం విద్యార్థులకు ప్రథమ పెట్టిస్తున్నాం, వాళ్ళకి అన్ని కావాల్సిన సదుపాయాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అప్గ్రేడేషన్ ఇవన్నీ జరిగినాక ఎక్కడైతే క్లాస్ రూమ్ షార్టేజ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకున్న రిక్వైర్మెంట్స్. కొన్ని చోట్ల
కొన్ని అదనంగా గదులు కావాలని రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. అది కూడా మేము ఎంఈఓకి చెప్తున్నాం. అన్ని కూడా మనం ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసి ఇస్తే మేమంతా కూడా చేయించేస్తామని చెప్పేసి. ఎక్కడ కూడా ఊరికే మనం విండో వాష్ చేయట్లే, ఊరికే ప్రజల్ని భ్రమంలో పెట్టాలనే ఉద్దేశం కానే కాదు. బాగా చదువుకోవాలి, పిల్లలు ప్రయోజకులు కావాలి, భవిష్యత్ తరాలకి పనికి రావాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. అట్లానే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మనం చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం పెట్టి మంచి పౌష్టిక ఆహారం పెట్టి వాళ్ళు బాగుండాలి అంటే ఏది కూడా అంటే మామూలుగా ప్రచార ఆర్భాటం లేకుండా ఎక్కువ చేసే పని ఇది. ఇంతకుముందు చిక్కీల మీద కూడా బొమ్మలు వేసుకొని ఇచ్చారు. అదేదో పెద్ద బంగారు బిస్కెట్ ఇచ్చినంత ఫీలింగ్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు, చిక్కియా లేకపోతే బంగారు బిస్కెట్ అని. ఆ చిక్కీ చెప్తుంటే తలనొప్పి వచ్చేసేది. అది కాదు, పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చి మంచి విద్య అభ్యసించే పరిస్థితి మనం వాళ్ళు కల్పిస్తున్నాం స్టేట్ లో కూడా. దానికి విప్లవాత్మక చేంజ్ తీసుకొచ్చిన దానికి పూర్తిగా దీనికి లోకేష్ గారే కారణం. ఎన్నడూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఇంత ప్రైమ్ ఫోకస్ ఇచ్చిన స్టేట్ అని ఉందంటే మన ఆంధ్రప్రదేశ్. మన ఇంత ముందు చాలా మంది విద్యామంతులను చూసాం ఇంత ముందు తరుణంలో. వాళ్ళంతా కూడా ఎప్పుడు చేయనంత ఇప్పుడు వాళ్ళంతా కూడా మొత్తం విద్యా వ్యవస్థని తిరగరాస్తూ ఇవాళ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ తరాలకి నేను భరోసా అని చెప్తూ ఇస్తున్నందుకు లోకేష్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను.